ఏళ్లనాటి కళానేడు అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపన. యావత్ అఖండ భారతం హర్షధ్వనులతో ఆనందిస్తున్న వేళ. శాంతికుమార్, బీజేపీ రాష్ట్ర కోశాధికారి. ఈ నెల 19న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన అంబేద్కర్ 125 అడుగుల విగ్రహంతో పాటు అంబేద్కర్ స్మృతి వనానికి సందర్శకుల తాకిడి రోజు రోజుకు పెరుగుతుంది. ప్రారంభోత్సవం జరిగిన తర్వాత రోజు నుంచి కూడా పూర్తి స్థాయిలో సందర్శకులను అనుమతించారు. ప్రస్తుతం ఆదివారం కావడంతో అంబేద్కర్ 125 అడుగులు, అదేవిధంగా అంబేద్కర్ స్మృతి వనానికి తాకిడి, సందర్శకుల తాకిడి ఏ విధంగా ఉందో ఒకసారి మనం చూడొచ్చు. పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా ఆ రోజు జరిగిన కార్యక్రమాన్ని అందరూ టీవీలో వీక్షించడంతో పూర్తిగా ఇది ఎలా ఉంటుందో చూడడం ఒక ఉత్సాహంతో అందరూ కూడా ఇక్కడికి తరలి రావడం మనం చూస్తున్నాం. ప్రస్తుతం ఆదివారం కావడంతో నిన్న ఈరోజు కూడా పూర్తిగా తాకిడి భారీగా ఉందని చెప్పాలి. చాలామంది కుటుంబ సభ్యులు, అంటే చిన్న చిన్న పిల్లలతో వాళ్ళంతా కూడా ఇక్కడ ఒక విహారయాత్ర స్పాట్ లాగా ఇదంతా కూడా ఒక చాలా చూడదగ్గ ప్రాంతంగా వాళ్ళంతా వస్తున్న పరిస్థితి. చాలా కిటకిటలాడిపోతుంది అంబేద్కర్ స్మృతి వనానికి సంబంధించినటువంటి ప్రాంతం. అదేవిధంగా అంబేద్కర్ 125 అడుగులకు సంబంధించినటువంటి విగ్రహం వద్ద ప్రతి ఒక్కరు వచ్చి సెల్ఫీలు దిగడం, ఫోటోలు దిగడం చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. కుటుంబ సభ్యులతో కలిసి తరలి వస్తున్నారు. అనేక ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని చూస్తూ వాళ్ళంతా కూడా సెల్ఫీలు దిగుతున్నారు, ఫోటోలు దిగుతున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు అందరితో కూడా ఈ ఫోటోలన్నీ కూడా షేర్ చేసుకున్న పరిస్థితి. ఒకసారి అటువైపు చూస్తే కనుక అక్కడ అటు మనం అంబేద్కర్ స్టాచ్యూ చూస్తున్నాం. అంబేద్కర్ స్టాచ్యూ కింద ఉన్నటువంటి ఒకసారి క్రౌడ్ని చూస్తే కనుక ఒకసారి ఏ విధంగా వచ్చారో మహిళలు, పిల్లలు, పెద్దవాళ్ళు, కుర్రవాళ్ళు అందరూ కూడా అంబేద్కర్ స్మృతి వనానికి భారీగా తరలి వస్తున్నారు. మరొక గంట సాయంత్రం పూట రాత్రి వేళలో కూడా లైటింగ్ వెలుగుల్లో కూడా పూర్తి స్థాయిలో చాలా ఆకర్షణీయంగా అంబేద్కర్ స్మృతి వనం, అదేవిధంగా అంబేద్కర్ 125 అడుగుల విగ్రహంతో రాత్రి వేళ కూడా సందర్శకుల తాకిడి భారీగా ఉంది. ప్రస్తుతానికి ఎలాంటి టికెట్ లేదు. రాబోయే రోజుల్లో దీనికి పూర్తి స్థాయిలో ఎంట్రీ టికెట్ అయితే ఒక 20 రూపాయలు, కనీసం మినిమం ఫీజుగా 20 రూపాయలు పెట్టే అవకాశం ఉందని తెలుస్తుంది. ప్రస్తుతం విజయవాడ నగరపాలక సంస్థ మున్సిపల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలోనే దీనికి సంబంధించినటువంటి మెయింటెనెన్స్ కూడా చేస్తున్నారు. ఒకసారి లోపల అంబేద్కర్ స్టాచ్యూ కింద అంబేద్కర్ పీఠం ఏదైతే ఉందో దాని లోపల మొత్తం 2 ఫ్లోర్లో, గ్రౌండ్ ఫ్లోర్తో కలిపి 1-2 ఫ్లోర్స్ ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి లోపల కూడా అంబేద్కర్ ఆర్ట్ గ్యాలరీ, అదేవిధంగా థియేటర్, లోపల మినీ థియేటర్ ఉంది, అదేవిధంగా మ్యూజియం కూడా ఉంది, లైబ్రరీ కూడా ఉంది. వాటన్నింటిని కూడా చూడడానికి లోపలికి వెళుతున్నటువంటి దృశ్యాలు మనం చూడవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఈ స్మృతి వనాన్ని చూడడంతో పాటు లోపల అంబేద్కర్ జీవిత చరిత్రకు సంబంధించినటువంటి పూర్తి ఆర్ట్ గ్యాలరీతో పాటు అక్కడ మైనపు విగ్రహాలతో లోపల అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఏ విధంగా రచించారు, ఆయన రాజ్యాంగాన్ని రచించడానికి స్ఫూర్తి కలిగిన అంశాలన్నింటినీ కూడా చూపిస్తూ లోపల ఆర్ట్ గ్యాలరీని కూడా ఏర్పాటు చేశారు. ఆయన జీవితానికి సంబంధించి అన్ని అంశాలను కూడా చూపిస్తూ లోపల ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. దాన్ని చూడడానికి కూడా తండోపతండాలుగా ఇక్కడికి తరలి వస్తున్న పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అనేక ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ సందర్శకులు అయితే అంబేద్కర్ స్మృతి వనానికి వస్తున్నారు. రోజు రోజుకి క్రౌడ్ పెరుగుతుందని చెప్పాలి. బందర్ రోడ్లో ఉండడంతో చాలామంది కూడా, అంటే ఇది చూడడానికి అనువైన ప్లేస్తో పాటు రావడానికి కన్వీనియంట్గా ఉండడంతో చాలామంది తమ కుటుంబ సభ్యులు, పిల్లలతో కూడా తరలి వస్తున్న పరిస్థితి ఉంది. ఒకసారి మనం చూస్తున్నాం క్రౌడ్ ఏ విధంగా ఉందో. చిన్న చిన్న పిల్లలతో వాళ్ళంతా కూడా వస్తూ ఉన్న దృశ్యాలు మనం చూడవచ్చు. పూర్తిగా అంబేద్కర్ స్మృతి వనాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కూడా ఆ రోజు ఓపెనింగ్ రోజు ప్రకటించారు. పూర్తిగా ఇంకా వసతులు కల్పించాలి, వచ్చే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పారు. రాబోయే రోజుల్లో ఇక్కడ ఫుడ్ కోర్ట్ను కూడా ఏర్పాటు చేయబోతున్నారు. వచ్చే సందర్శకులు ఇక్కడే ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేయడం పూర్తి స్థాయిలో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసే విధంగా ఫుడ్ కోర్టు కూడా త్వరలో ఏర్పాటు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో లేజర్ షోను కూడా ఇక్కడ ఏర్పాటు చేసే అవకాశం కనబడి దానికి సంబంధించి కూడా కసరత్తు మున్సిపల్ శాఖ అధికారులు అయితే చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ అంబేద్కర్ స్మృతి వనం ప్రారంభించిన 2వ రోజు నుంచే సందర్శకుల తాకిడి చాలా ఎక్కువగా ఉంది. ఈరోజు ఆదివారం కావడంతో భారీగా సందర్శకులకు తరలి వచ్చి అంబేద్కర్ స్మృతి వనాన్ని, అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని సందర్శించడానికి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. భారీగా అనేక ప్రాంతాల నుంచి కూడా తరలి వస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి ఇంకా ఎంట్రీ ఫీజు లేదు కాబట్టి రాబోయే రోజుల్లో ఎంట్రీ ఫీజు పెట్టే అవకాశం ఉంది. ఇంకా మౌలిక వసతులు పెంచి సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు లేకోకుండా మరిన్ని వసతులు కల్పించాలని మున్సిపల్ శాఖ అధికారులు భావిస్తున్న నేపథ్యం రాబోయే రోజు ఇంకా మరిన్ని వసతులు ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ వద్ద ఏర్పాటు చేసే అవకాశం ఉంది. కెమెరా పర్సన్ ఫండితో రాజేష్, RTV, విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.